సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క ఉదయకాల వాగ్దానము ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. పరిశుద్ధుడైన యేసు ప్రభు యొక్క భక్తుడైన అపోస్తలైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఇస్తున్న ప్రోత్సాహం మాట, మీ ప్రతి అవసరమును మన ప్రభు తీర్చును. ఈ యొక్క మాటను కానీ అపోస్తలైన పౌలు గారి యొక్క దృక్పథంలో చూస్తున్నట్లయితే, ఆయన దేవుని యొక్క పిలుపు అందుకొనంట సమస్తమును విడిచిపెట్టాను. ఆయన మరలా తన యొక్క ఇంటికి వెళ్ళడం మనకు తెలియదు. ఆయన అనేకమైన ప్రాంతాలు వెళ్ళి దేవుని యొక్క సంఘాన్ని బలపరచడం చూస్తాం. ఆ విధంగా ఆలోచన చేస్తే ఆయనకు ఏది కావాలన్నా ఎవరు సమకూర్చారంట? ప్రభువైన దేవుడు. అందుకనే ఆ యొక్క ధైర్యంతో ఆనాటి సంఘం తెలియజేస్తున్నాడు, మీరు భయపడవలసిన లేదు, ప్రతి అవసరములో ఆయన నీకు తీర్చును. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీ ముందున చాలా సవాళ్ళు ఉన్నాయేమో, చాలా భయంకర పరిస్థితులేమో, భయపడక అధైర్యపడక ఇదిగో ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ఆయన తన ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబోతున్నాడు. మనం ఏదైతే అడుగుతామో ఆయన వాటిని ఫలింపచేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ కలవరపడుతున్నావేమో, అయ్యో ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎప్పుడు నేను పొందుకోవడానికి ఆందోళన చెందుతావేమో, ఇదిగో ప్రభువైన యేసు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. తన చిత్తు మన పట్ల నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి వందనాలు. నిజమేనైనా నువ్వు మమ్మల్ని ఎరిగిన దేవుడువు, మాకున్న ప్రతి బంధకాలు విడుదల చేసే దేవుడువు. ఈ దినాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని నీ సహాయంతో నింపండి. వారికి నా కొదులు ఆటంకాలు తొలగించబడుతున్న దేవానికి వందనాలు. నీ కృపాక్షములతో నింపబడుతున్న దేవానికి వందనాలు. నీ సన్నిధి తోడించి నడిపించండి. నీ మహిమలో వర్ధిలింప చేయబడుతున్న దేవానికి వందనాలు. మరి ముఖ్యంగా ప్రభు యొక్క సమయంలో ఎవరైతే నీ వాక్య ప్రకారము నీ సన్నిధిలో అడుగుతుండగా ప్రభా, వారి కోరిక సిద్ధింపచేసి ధైర్యపరిచి బలపరచమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుని నమ్మకించండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.